Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. గాయత్రీ మహిమ, పూజా విధానము. దేవీ పూజ కంటే శ్రేష్టమైన పుణ్యము వేరొకటి లేదు. ఇందువలన సంధ్యలందు సంధ్యాదేవి ఉపాసింపబడును. విష్ణుదేవుని తులసితో, గణేశుని దూర్వాపత్రములతో, దుర్గను కేతకీ పుష్పములతో, శంకరుని మారేడు దళములతో పూజింపవలెను. కదంబ, నాగకేసరి, అధిక, తగరము మొదలగు పుష్పములు భగవతికి అత్యంత ప్రియమైనవి. నువ్వుల నూనెతో, నేతితో దీపారాధన చేయవలెను. గుగ్గిలముతో ధూపము సమర్పించవలెను. ఇట్లు దేవిని పూజించి మూలమంత్రమును జపించవలెను. పండితులు ఇలా పూజను సమాప్తము చేసిన తరువాతనే వేదాధ్యయనము చేయవలెను. దీని తరువాత తమ వృత్తికి అనుగుణముగా అపవర్గ సాధనకు తపస్సునందు తత్పరులు కావలెను. దినము యొక్క 3వ భాగమున నియమపూర్వకముగా తపమొనరించవలెను. నారదుడు చెప్తున్నాడయ్యా, నేనిప్పుడు శ్రీదేవి యొక్క విశేష పూజా విధానమును వినగోరుచున్నాను. దానిని చేసినచో మానవుడు కృతకృత్యుడగును. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, దేవర్షి, భగవతి జగదంబ యొక్క పూజా విధానమును తెలిపెదను వినుము. ఈ ప్రసంగము భుక్తిని ముక్తిని ప్రసాదించును, స్వయముగా సకల ఆపదలను నివారించును. మొట్టమొదట ఆచమనము చేసి మౌనమును వహించి సంకల్పము చేయవలెను. భూతశుద్ధి మొదలగు వాటిని తప్పక చేయవలెను. మాతృకాన్యాసము, షడంగన్యాసము చేయవలెను. శంఖమును స్థాపించి అర్ఘ్యము మొదలగు సామగ్రిని సంగ్రహణము చేసుకొనవలెను. పూజకు ఉపయోగించు ద్రవ్యములను అస్త్రమయ జలముతో ప్రోక్షణము చేయవలెను. గురువాజ్ఞతో పూజను ప్రారంభించవలెను. మొదట పీఠమును పూజించి దేవిని ధ్యానించు విధానము కలదు. భగవతి ఎడల సదా భక్తి ప్రేమలతో ఆమెకు ఆసనాది ఉపచారములను అర్పించవలెను. తరువాత పంచామృతము, చెరుకు రసము మొదలగు వాటితో స్నానము చేయించవలెను. పౌండ్రమను పేరుగల చెరుకు రసముతో నిండిన 100 కొలది కలసముల ద్వారా భగవతి మహేశ్వరికి స్నానము చేయించవలెను. అట్టివాడు మరలా ఈ జగత్తున జన్మించడు. అట్టివాడు వేదపారాయణము చేసి మామిడి లేక ఇక్షురసముతో భగవతి జగదంబకు స్నానము చేయించవలెను. అట్టివాని ఇంటియందు లక్ష్మీ సరస్వతులు సదా నివసించెదరు. శ్రేష్టమైన మానవుడు వేదపారాయణ చేయుచు ద్రాక్షరసముతో కుటుంబ సమేతముగా మహేశ్వరిని అభిషేకించినచో ఆ రసమునందు ఎన్ని బిందువులు కలవో అన్ని సంవత్సరములు అతడు దేవీ లోకమునందు ప్రతిష్ఠితుడగును. అగరు, కుంకుమ పువ్వు, కస్తూరి, కర్పూరములతో కలిసిన నీటితో వేదపారాయణ చేయుచు దేవిని అభిషేకించినచో 100 కొలది జన్మలలో చేసిన పాపములు భస్మమగును. పాలతో నిండిన కలశములతో వేదమంత్రములను పఠించుచు దేవికి స్నానము చేయించినవాడు కల్పము వరకు క్షీరసాగరమునందు నిరంతరము నివసించును. పెరుగుతో అభిషేకించిన పురుషుడు దధికుండమునకు అధిపతి అగును. తేనె, నెయ్యి, చక్కెరలతో అభిషేకించిన పురుషులు ఆయా వస్తువులకు యజమానులకు సౌకర్యమును పొందుదురు. భక్తిపూర్వకముగా 1000 కలశములతో దేవిని అభిషేకించిన పుణ్యపురుషుడు ఇహపరలోక సుఖానుభవములను పొందును. భగవతికి 2 పట్టు వస్త్రములను సమర్పించిన పురుషుడు వాయులోకమును చేరును. రత్నజటిత ఆభరణములను దేవికి సమర్పించిన మానవుడు 2వ జన్మలో రాజగును. కుంకుమ పువ్వు, చందనము, కస్తూరి, సింధూరము దేవి చరణములకు ఆలేపనము చేయు లత్తుకను అర్పించినవాడు దేవతలకు రాజై ఇంద్రాసనమున విరాజమానుడగును. పూజా విధి అందు అనేక విధములైన పుష్పములు తెలుపబడినవి. ఈ పుష్పములను అర్పించిన పురుషుడు స్వయముగా కైలాసధామమును పొందును. భగవతి ఆద్యాశక్తికి పవిత్రమైన బిల్వపత్రములను సమర్పించవలెను. బిల్వపత్రములను సమర్పించిన పురుషునకు ఎప్పుడును ఎట్టి పరిస్థితులందు కూడా దుఃఖములను అనుభవించుట కలుగదు. 3 ఆకులు గల బిల్వపత్రము మీద రక్తచందనముతో స్పష్టముగా సుందరమైన అక్షరములతో మాయాబీజ మంత్రమును హ్రీం 3 సార్లు వ్రాయవలెను.
మాయాబీజమునకు మొదట చతుర్థి విభక్తిని ఉచ్చరించి చివర నమః శబ్దమును జోడించవలెను. ఓం హ్రీం భువనేశ్వర్యై నమః. ఈ మంత్రముతో మహాదేవి భగవతి జగదంబ చరణకమలములందు పరమభక్తితో కోమలమగు ఆ పత్రములను సమర్పించవలెను. భక్తితో ఇట్లు భగవతిని ఉపాసించు మానవుడు బ్రహ్మాండమునకు స్వామి అగును. అష్టగంధముతో ఆలేపనము చేయబడిన 1,000,000 నూతన కుంద పుష్పముల ద్వారా దేవిని ఆరాధించిన పురుషుడు నిశ్చితముగా ప్రజాపతి పదవికి అధికారి అగును. అటులనే అష్టగంధముతో అనులేపనము చేయబడిన 1,00,000 కొలది మల్లికలతో మాలతీ పుష్పములతో భగవతిని పూజించిన పురుషుడు చతుర్ముఖ బ్రహ్మయగును. మునీంద్ర, ఇట్లే 10,00,00,000 పుష్పములతో పూజించిన మానవునకు దేవదుర్లభమగు విష్ణుపదము ప్రాప్తించును. పూర్వకాలమున భగవంతుడగు విష్ణువు కూడా తన పదవిని పొందుటకు ఈ వ్రతమును చేశాను. ఇట్లు 100,00,00,000 పుష్పములను సమర్పించినవాడు సూత్రాత్మ సూక్ష్మ బ్రహ్మను పొందును. ప్రయత్నపూర్వకముగా భక్తితో ఈ వ్రతమును చక్కగా చేసినచో దాని ప్రభావము భగవంతుడగు విష్ణువు హిరణ్యగర్భుడగును. జపాకుసుమములు, బంధూక వేగి చెట్టు పుష్పములు, దానిమ్మ పువ్వులు దేవి భగవతికి సమర్పించవలనని చెప్పబడినది. ఇటులనే అనేకములైన ఇతర పుష్పములను కూడా భగవతి శ్రీదేవికి విధిపూర్వకముగా సమర్పించవలెను. దీని వలన కలుగు అనంత పుణ్యఫలమును ఈశ్వరుడు కూడా ఎరుగడు. ఏ ఏ ఋతువులందు ఏ ఏ పుష్పములు లభించునో వేల కొలది ఆయా పుష్పములతో సావధానుడై భగవతి మహాదేవిని పూజించవలెను. భక్తితో ఇట్లు ఉపాసించువాడు మహాపాతకి అయినను ఉపపాతకి అయినను వాని పాపములన్నీయు భస్మమగును. అట్టి శ్రేష్ఠ సాధకుడు చివరకు ప్రముఖ దేవతలకు కూడా దుర్లభమైన భగవత్ చరణ కమలములను పొందును. దీని యందు సంశయమేమీయును లేదు. కాలాగురు, కర్పూరము, చందనము, కేసరము, ఘృతము, గుగ్గిలముతో మహాదేవికి ధూపమును సమర్పించి మందిరము పరిమళభరితము చేయవలెను. దీనితో ప్రసన్నురాలయ్యి భగవతి దేవేశ్వరి సాధకునకు 3 లోకములను సమర్పించును. కర్పూర ఖండములతో కూడిన దీపమును దేవికి నిరంతరము అర్పించవలెను. దీని వలన సాధకుడు సూర్యలోకమును పొందును. చిత్తమును జాగృతపరచి 100,000 కొలది దీపములను వెలిగించు విధానము కూడా కలదు. దీని తరువాత నైవేద్యమును పర్వతము వలె గుట్టగా ప్రోగు చేయవలెను. దానిలో లేహ్య, చోష్య, పానీయ, షడ్రసములతో సకల వస్తువులు ఉండవలెను. రుచికరమై రసభరితమైన అనేక దివ్య ఫలములు ఉండవలెను. పదార్థములన్నిటను బంగారు పళ్ళెము మీద నుంచి దేవికి నిరంతరము నైవేద్యము నిడవలెను. శ్రీ మహాదేవి తృప్తి చెందినచో 3 లోకములు తృప్తి పొందును. అఖిల జగత్తు ఆమె రూపమే కదా. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.